స్వాగతం. న్యాయ సలహాలు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ డి శ్రీధర్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు న్యాయ సలహాలు సార్. థ్యాంక్ యూ. సార్, ముందుగా ఈరోజు టాపిక్ వచ్చేసి భార్యాభర్తలు. ఒకవేళ అంటే ఇప్పుడు మేజర్గా చాలా వరకు భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణాలు, లేదా విడిపోతే ఎటువంటి చట్టాలు చట్టపరంగా ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. ఈ భార్యాభర్తల గొడవలు అనేది ఈ మధ్యన చాలా విపరీతంగా అయిపోయినాయి అమ్మ దీంట్లో. అవును సార్. ఈ ఒకటి ఏంటంటే ఇద్దరు కూడా చదువుకున్న వ్యక్తులు కావడము, తర్వాత ఇందులో మేము ప్రాక్టికల్గా మేము చూసినంత వరకు అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్, ఈ రెండు వైపులో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు ఏమనేటోళ్ళంటే ఒకవేళ భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వస్తే సరే ఇంకొద్ది రాదు సర్దుమనిగిపోతుందిలే, కొద్ది రోజులు ఓపిక పడదాంలే అని చెప్పి ఆపేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజులు దాటిపోయింది. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే కొద్దిగా ఏదైనా గొడవ అయింది అంటే రామ్మ నువ్వు వచ్చేసేయి, అతను వదిలిపెట్టి వచ్చేసేయి, మనం ఉండలేమా అని చెప్పేసి ఈ రకంగా అమ్మాయి తల్లిదండ్రులు, ఇటు అబ్బాయి తల్లిదండ్రులు వదిలిపెట్టరా అని చెప్పేసి అబ్బాయి తల్లిదండ్రులు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. దాంతో భార్యాభర్తల గొడవలు ఏదో చిన్న చిట్కా వచ్చే గొడవలు కాస్త అది ఈ మధ్యన అది చిలికి చిలికి గాని వాళ్ళలాగా పెద్దగా అయిపోతూ ఉన్నాయి. సో అవి ఎటువరకు దారితీస్తూ ఉన్నాయంటే ఇవాళ గడిచిన ఈ మధ్యన ఒక 10-15 సంవత్సరాల్లో మేము చూసినంత వరకు ఈ మహిళా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడాలు కానీ, ఫ్యామిలీ కోర్టుకు వచ్చి విడాకులు తీసుకోవడం కానీ, ఇవన్నీ చాలా విపరీతంగా కామన్ అయిపోయినాయి. ప్రతి ఫ్యామిలీలో ప్రతి కుటుంబంలో ఇవి కామన్ అయిపోయినాయి. ఒక కుటుంబంలో ఉందంటే సార్ ఈ మధ్య కాలంలో నిజంగా మీరు చెప్పినట్లు భార్య భర్త ఇద్దరికి పడట్లేదు అసలు. అప్పట్లో ఆ కాలంలో ఏమున్నా పడేది, ఏమున్నా చెప్పుకునే వాళ్ళు. ఇప్పట్లో ఎందుకు ఇలా జరుగుతుందంటారు సార్? ఇప్పుడు జరిగిన ఈ 10-15 సంవత్సరాల్లో ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు చదువుకోవడం అనేది వన్ ఆఫ్ ద రీజన్. సరే, ఈ అమ్మాయిలు చదువుకొని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకునే భర్త రావాలి, నన్ను బాగా చూసుకునే భర్త ఉండాలి అని చెప్పి అమ్మాయిలు కోరుకోవడం అది తప్పులేదు. అది కానీ ఈ మగపిల్లలు కూడా కొద్దిగా ఈ వెస్టర్నైజ్ కల్చర్కి అలవాటు పడిపోయి ఇంకా ఆ పాత ఒరవడి ఏదైతే వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ నానమ్మలు, వాళ్ళ మదర్లను కొట్టినట్టుగా నేను ఇంకా తిడతాను, నా భార్యను కొడతాను అనే ఒక ఉద్దేశంతో ఇంకా మగపిల్లలు అదే యాంగిల్లో ఉండిపోవడం వల్ల ఈ గొడవలకు దారితీస్తూ ఉంది. సో ఇప్పుడు భార్య నా భర్త నాకు ఇలా ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది, తప్పులేదు. కానీ భర్త కూడా నేను నా భార్యతో ఈ రకంగా ఉండాలి, ఉంటే కనుక నా దాంపత్య జీవితం చాలా సుఖవంతంగా ఉంటుంది అని చెప్పి భర్త కూడా కోరుకోవాలి. ఈ లోపం కొరవడంతో అక్కడ గొడవలకు దారితీయడాలు ఇవి కాస్త పోలీస్ స్టేషన్లని, కోర్టు అని ఈ వైపున వెళ్ళిపోయి లాస్ట్కి వస్తే విడిపోయేదానికి వెళ్ళిపోతా ఉన్నాయి సిచ్యువేషన్స్. అవును సార్. ఒకవేళ భార్య భర్త ఇద్దరు అంగీకారంతో విడిపోవాలి అంటే ఎలా అంటారు, ఎలా ప్రొసీజర్ అంటారు చట్టపరంగా? సరే, ఇప్పుడు ఇద్దరు కనుక సరే ఇంకా మన ఇద్దరికి పడతలేదు, మన ఇద్దరం విడిపోవాలనుకుంటున్నాము అని చెప్పి అనుకుంటే కనుక చట్టం చెప్పింది 6 నెలలు వెయిటింగ్ పీరియడ్ అంటూ ఉంటుందమ్మ. ఇవాళ కనుక డైవర్స్ వేసుకుంటే మ్యూచువల్ కన్సెంట్ అంటాం, ఇద్దరు ఒప్పుకొని కనుక విడాకులకు వస్తే కనుక ఇక్కడ నుంచి ఒక 6 నెలల టైం అనేది కోర్టు పెడుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్లలో ఈ 6 నెలలు అనేది అన్ని కేసులలో ఇంపార్టెంట్ కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కడైతే ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఉండలేరు, చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో కేసులు ప్రొలాంగింగ్లో జరుగుతూ ఉన్నాయి. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి కలిసి ఉండే అవకాశం లేదు అనుకున్న సిచ్యువేషన్స్లో డైవర్స్ అనేది సేమ్ డే ఇవ్వచ్చు అని చెప్పి ఈ మధ్యలో జరిగిన జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్తా ఉన్నాయి. అంటే సార్ 6 నెలల్లో కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటారా సార్ మధ్య మధ్యలో? లేదమ్మా, దీంట్లో కౌన్సిలింగ్స్ అంటూ ఏముండవు. ఈ కౌన్సిలింగ్ అనేది ఒకవేళ గనక భార్యనో భర్తనో ఇద్దరిట్లో ఎవరో ఒకరు నాకు ఇక్కడ నాకు ఈ పెళ్లి నాకు వద్దు, వీళ్ళతో నేను కలిసి ఉండలేను అని చెప్పి కనుక కోర్టుకు వస్తే, ఎవరన్నా ఒకరు కోర్టుకు వస్తే మనకు, లేదంటే కనుక భార్య రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాము,
అంటే నా భార్య నా భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నేను నా భర్తతో కలవాలనుకుంటున్నాను, లేకపోతే నా భార్య నా దగ్గరికి రావాలనుకుంటున్నాను అని చెప్పి గనక కేసు పెడితే అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే కోర్టు మీడియేషన్ చేస్తుంది. ఓకే. ఇద్దరిని అంటే కోర్టు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో అడగగానే ఏదో చాక్లెట్ బిస్కెట్ ఇచ్చినట్టుగా ఎంత ఈజీగా విడాకులు ఇవ్వద్దు అనేది కోర్టు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే. సో కాబట్టి కోర్టు కలపడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ 6 నెలల టైం పీరియడ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మ్యూచువల్ కన్సెంట్ అయితే కనుక ఈ 6 నెలల టైం పీరియడ్ ఏదైతే పెట్టినారో ఈ 6 నెలల టైం పీరియడ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఏదో కోపాల మీదనో ఆవేశాల మీదనో విడాకులకు వచ్చి ఉండొచ్చు, అంతలోపు సద్దు మణుగుతుంది. ఇంకొక 6 నెలల టైం ఇస్తే కనుక వీళ్ళు ఏమైనా మార్చుకుంటారేమో అనే ఒక ఉద్దేశంతో కోర్టు 6 నెలల టైం పెడుతుంది. ఇందులో కూడా సరే ఒకవేళ కనుక విడాకులకు వచ్చారు అనుకోండి, ఈ విడాకులకు వస్తే కనుక ఇప్పుడు భర్త భార్య కోసం వేసినాడు అనుకుందాం విడాకులకు, భార్య వచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మీడియేషన్ చేస్తారు. ఏమన్నా కలిసే అవకాశం ఉంటే కనుక చిన్న చిన్న గొడవలు కానీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడ సద్దు మణిగిపోతాయి అక్కడ. సరే ఇన్ కేస్ ఇంకా లేని పక్షాన జడ్జి గారి దగ్గర పెట్టేస్తారు వాళ్ళు. సో జడ్జి గారు డిసైడ్ చేస్తారు అప్పుడు. ఓకే. అలాగే సార్ మామూలుగా అంటే వీళ్ళ వరకు సద్దు మణిగినా ఓకే, కానీ అంటే వీళ్ళ అమ్మ వాళ్ళు ఇటు సైడ్ అమ్మ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు వీళ్ళ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి అప్పుడు ఏం చేస్తారు సార్? అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టుగా ఇద్దరు వైపు నుంచి ఇటు అబ్బాయి సైడ్ నుంచి తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్, ఇక్కడ అమ్మాయి సైడ్ నుంచి తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్, ఈ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ అనేది కోర్టుకు అవసరం లేదు. అంటే వాళ్ళని అడగరు. ఒకవేళ అమ్మాయి అందనుకుందాం, లేదండి నా భర్త మంచి వ్యక్తి, కానీ నా భర్తను ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులే కారణము, ఈ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఈ రకంగా నన్ను కూడా అప్పుడప్పుడు మా అత్త మా మామ తిడతా ఉండేరు అని చెప్పి కనుక చెప్తే సరే భర్తను కోర్టు చెప్పొచ్చు, చూడు బాబు మరి మీ మధ్యలో ఏం డిస్ప్యూట్ లేదు కదా, ఉన్న గొడవ అంతా కూడా మీ తల్లిదండ్రులతోటే కాబట్టి సపరేట్గా ఉండు, మీ ఇద్దరు హ్యాపీగా ఉండమని చెప్పి కోర్టు కూడా చెప్తుంది. చాలా వరకు ఈ మధ్య కాలంలో సెపరేట్ అంటే నాకు గుర్తొచ్చింది సార్, అందరూ సపరేట్గా ఉండాలి అంటే అత్తమామలను చూసుకోవద్దు అన్న వేలు, అంటే వాళ్ళు నిజంగా బాధపట్టిన వాళ్ళు సపరేట్గా వెళ్తే ఓకే తప్పలేదు, కానీ అత్తమామల్ని ఎక్కడ చూసుకోవాల్సి వస్తుందో అనేసి భర్తను కూడా సపరేట్గా చేసే రోజులు కూడా వచ్చాయి. సో అటువంటిప్పుడు విడిపోవచ్చు అంటారా? అంటే మళ్ళీ మీరు అన్నది బాగుంది. ఇది రీసెంట్గా నేను కూడా ఒక కేసులో చూసినాను ఇది. ఓకే సార్. సరే దీంట్లో ఏమైపోయిందంటే తండ్రి లేడు, అంటే మామ లేడు, అత్తమ్మ ఉంది. అత్తమ్మ ఓల్డ్ ఏజ్ పర్సన్. ఇప్పుడు మీరు రీసెంట్గా నేను ఒక టీవీలో ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఒక ఆవిడ వచ్చేసి ఈ పెళ్లి సంబంధాలు చూస్తుంటుంది. ఆమె చెప్తా ఉంది, మీ ఇంట్లో ఎన్ని డస్ట్బిన్స్ ఉన్నాయని అడుగుతున్నారండి ఈ మధ్యన, ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత. అంటే దాన్ని ఏదో యాంగిల్లో పెట్టేసి అంటే దాని అర్థం ఏంటంటే పనికిరాని మనుషులు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే అత్త మామ ఉంటే గనక 2, మామ లేకపోతే గనక 1 అని చెప్పేసి వీళ్ళు డస్ట్బిన్లతో పోలుస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఉంటే గనక నేను నీకు చేసి పెట్టాలి, నీ తండ్రికో మీ తల్లికో కూడా చేసి పెట్టడానికి వస్తున్నాను చేసుకుంటున్నాను అనే ధోరణి వచ్చింది. సో ఇదేంటంటే ఈ వెస్టర్నైజేషన్, మన భారతీయ సంస్కృతిని వదిలిపెట్టుకోవడము, ఈ అమ్మాయిలు కూడా, అమ్మాయిలనే కాదు ఈవెన్ అందరు కూడా ఇండివిజువల్గా ఉండిపోవడానికి, ఏదైతే మన ఉమ్మడి కుటుంబం ఉందో ఆ కుటుంబంలోంచి అందరు విడిపోవడము, దీనికి ఇవన్నీ దారితీస్తూ ఉన్నాయి. సో కంపల్సరీ అడుగుతూ ఉన్నారు అక్కడ, లేదు నేను మీ అమ్మని చూడను, నేను మీ నాన్నని చూడను, నువ్వు ఏం చేస్తావో చేసుకో, లేదంటే మనం బయటికి వెళ్దాము, మనం బయట సపరేట్ కాపురం పెడదాము. ఈ యాంగిల్లో ఈ గొడవలన్నిటికి కూడా దారితీస్తా ఉంది. మీకు వైఫ్ కావాలి అంటే సపరేట్ గా వచ్చేయాల్సిందే అన్నట్లు చెప్పేస్తున్నారు. అంతే కదా, నీకు నేను కావాలా మీ అమ్మ కావాలా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి భర్తది ఒక మెడ మీద కత్తి పెట్టినట్టే. ఇప్పుడు వద్దంటే తెగుతుంది, కావాలి అన్నా తెగుతుంది అది. సో అది చాలా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. సో ఇవన్నీ కూడా దీనికి దారితీస్తూ ఉన్నాయి, ఈ విడాకులకు కానీ విడిపోవడానికి దారితీస్తూ ఉన్నాయి. ఇంకోటి మీరు చెప్పిన దాంట్లో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది దీంట్లో. మనకు ఆ మధ్యలో టీవీలో పేపర్లో కూడా రావడం జరిగింది. ఒకవేళ గనక
భార్య, భర్తకున్న తల్లిదండ్రులు. ఇప్పుడు భర్తకు తల్లి తండ్రి ఉన్నారు. కొడుకుగా ఈయనకున్న డ్యూటీ ఏంటంటే తల్లిదండ్రులను చూసుకోవాలి. అవును. తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ఈయన కర్తవ్యం. సో ఇప్పుడు భార్య అంటది, లేదు మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాము, మీ అమ్మ మీ నాన్న ఎక్కడికైనా పోనిచ్చేయి, నాకు సంబంధం లేదు, నేను చూడను అంటది. సో ఆ సిచ్యువేషన్లో ఒకవేళ గనక ఈమె గనక బయటికి వెళ్దామని చెప్పి భర్తను ప్రెషర్ చేస్తే అటువంటి సిచ్యువేషన్లో విడాకులు ఇవ్వచ్చు అని చెప్పి కోర్టు చెప్తా ఉంది. అది కూడా విడాకులు తీసుకోవడానికి ఒక గ్రౌండ్ అవుతుంది. అది కూడా హరాస్మెంట్ అవుతుంది. అంటే మనం సెపరేట్ గా ఉండాలి అంటే కనుక విడాకులు ఇవ్వచ్చు. దానికి కూడా సపరేట్ గా ఉండమని ప్రెషర్ చేస్తే గనక భార్య భర్తని మీ అమ్మ నాన్నని వదిలిపెట్టేసేయి, మనం సపరేట్ గా ఉందాము, మనం సపరేట్ గా నన్ను తీసుకెళ్ళు, నేను ఇక్కడ ఉండను, మీ అమ్మ నాన్న నేను చూడను. ఓకే సార్. అలాగే సార్, మరొక కాలర్ వచ్చినారు, మాట్లాడతాం ఒకసారి. హలో. హలో సార్. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు షేక్ షరీఫ్ అండి, మాది కేశవపేట. అలాగేనండి, అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి మనతో పాటు. సార్ నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా. సార్ నాకైతే పెళ్ళైంది సార్ ముందు. ఓకే. అయితే మా భర్త చనిపోయారు సార్. ఓకే సార్ తర్వాత ఇద్దరు పిల్లలు తీసుకుని అమ్మగారి దగ్గర ఉంటున్నాను సార్. ఓకే. ఎవరు లేరు, నాకు అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయేది అని చెప్పి పెళ్లి చేసుకున్నాను సార్, ఎవరు లేరని చెప్పి. ఓకే. అయితే ఇప్పుడు అబ్బాయి ఎవరు నాకు ఎక్కడున్నారో తెలియట్లేదు సార్. ఓకే. ఇప్పుడు మనం కేసు పెట్టాం సార్. కేసు పెడితే మన కేసు తిట్టుకున్నారు కానీ మనకి ఆన్సర్ ఏం చెప్పట్లేదు సార్. ఓకే. అంటే ఇప్పుడు మీరు కేసు దేనికోసం వేసిరమ్మా? మీరు కేసు దేనికోసం వేయడం జరిగింది? నా భర్త నాకు కావాలని వేసాను. మీ భర్త మీకు కావాలని వేశారు మీరు? అవును సార్. మరి దాంట్లో నోటీసులు వెళ్ళినాయమ్మా మరి అతనికి? అతను కోర్టుకు వస్తున్నాడు అతను? ఫోన్ క్లారిటీ లేదు, గట్టిగా మాట్లాడండి. హలో. పోలీస్ స్టేషన్ కి పిలిపించారంట సార్. పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉందమ్మా, కొంచెం దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడండి. క్లారిటీగా చెప్తే గానీ అడ్వకేట్ గారు మీకు ప్రాబ్లం కి కొంచెం సొల్యూషన్ సలహా ఇవ్వరు. పోలీస్ స్టేషన్ కి పిలిపించాం సార్. ఓకే. ఇప్పుడు మీరు ఏ సమస్య గురించి మాట్లాడాలో దాని గురించి ఒకటే లైన్ లో చెప్పేసేయండి. ఇప్పుడు అబ్బాయి అయితే నాకు వద్దంటున్నారు సార్, దానికి సలహా మీరు ఏదైనా ఇవ్వగలరు సార్? ఓకే. ఇప్పుడు వద్దంటున్నారు అమ్మ వాళ్ళు? అవును సార్, వద్దంటున్నారు. ఎందుకు? కారణం ఏంటట? నీకు ఇప్పుడు అబ్బాయి నన్ను విడిపించుకోవడానికి నువ్వు వేరే తప్పు చేస్తున్నావు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడింది, ఇప్పుడైతే వద్దంటున్నారు సార్. ఓకే. మీ మీద ఒక ఫాల్స్ అలిగేషన్స్ పెడతా ఉన్నారు. అవును సార్, వద్దని చెప్తున్నాను. ఓకే. మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు? అవును సార్, ఉన్నారు సార్. పిల్లలు చిన్న పిల్లలా పెద్ద పిల్లలా? చిన్నపిల్లలే సార్, 8-7 సంవత్సరాలు సార్. ఓకే. సరే అమ్మా, వాళ్ళు చెప్పేది వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తా ఉంటారు, అలాగే చెప్తారు వాళ్ళు. మీరు కేసు నడిపియండి. మీరు నా భర్త కావాలని చెప్పి కేసు పెట్టండి. మీరు పెట్టాను సార్, పెట్టాను. అది పోలీస్ స్టేషన్ లో కాదమ్మా, ఫ్యామిలీ కోర్టులో పెడతారు. అది ఫ్యామిలీ కోర్టులో కేసు ఇస్తారు. నా భర్త నాకు కావాలని చెప్పి మీరు ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి అక్కడ కేసు పెట్టండి. అక్కడ జడ్జి గారు పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. అక్కడ మీ ఇద్దరిని కలుపుతారు. అంత ఈజీగా వద్దంటే గనక అంత ఈజీగా విడాకులు ఏమి ఇచ్చి పంపించరు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు నా భర్త కావాలని చెప్పి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళండి. ఫ్యామిలీ కోర్టుకు వెళ్తే మీకు అక్కడ న్యాయం జరుగుతుంది. అలాగేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా మీకు మరిన్ని డౌట్లు ఉంటే గనక మాట్లాడాలి అడ్వకేట్ గారితో అంటే గనక ఒకసారి కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది నెంబర్, నేరుగా మీరు అడ్వకేట్ గారిని సంప్రదించవచ్చు. ఓకే లాయర్ గారు, కేసు అనేది నాకు గుర్తొచ్చింది. అంటే ఇలానే చాలామంది ఒక పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంతకుముందు వేరే
ఆ, అంటే ప్రేయసి ఉండడము అలా జరిగినప్పుడు వైఫ్ని విడిపోవాలి విడగొట్టుకోవాలి అన్నట్లు వాళ్ళు ఉండి తర్వాత మళ్ళీ ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంటారు. సో అటువంటి వారు ఎటువంటి పరంగా అవుతుందంటారు? ఇప్పుడు ఈ జనరేషన్లో మేము చూస్తున్న దాంట్లో హ్మ్. 100కి ఒక 100%. లేదమ్మా 100 అని చెప్పలేము, ఒక 40-50% ఈ రకం కూడా పాడు చేసుకుంటా ఉన్నారు. హ్మ్. సరే అటువంటిది ఏమైనా ఉంటే కనుక ముందే చెప్పేసుకోవాలి కదా. హ్మ్. అవును సార్. నాకు వద్దు, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అమ్మాయి చెప్పొచ్చు, హ్మ్. నాకు ఈ అమ్మాయి వద్దని అబ్బాయి కూడా చెప్పొచ్చు. అవును. అంటే లేకుండా రెండు అవుతుంది. ఈ రెండు చేసేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో ఒక మనసులో ఏదో పెట్టేసుకోవడము, ఇంకా ఇక్కడ నుంచి ఒక గొడవలు తయారు చేసుకోవడము. అంటే ఎలా అంటే ఫ్యామిలీకి అలా నో చెప్పకుండా వాళ్ళు పెళ్లి సంబంధం చూసారు కదా అని అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసేసుకుంటున్నారు ముందు, అది చేసుకున్న తర్వాత ఇవన్నీ పాత రోజుల్లో మనం పాత రోజుల్లో చూసిన విషయాలు ఇవన్నీ. ఓకే. ఇప్పుడు భావస్వేచ్ఛ పెరిగిపోయింది. అమ్మాయిని ఒకప్పుడు ఇగో ఇతరుని భర్త అని చెప్పేసి అమ్మాయిని చూపిస్తే సరే అని చెప్పి తలకాయ ఉంచుకొని పెళ్లి చేసుకునేది. అవును. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. అవును సార్. ఇప్పుడు అమ్మాయికి ప్రతి చేతిలో మొబైల్ వచ్చేసిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరి లోపల ఈ డిజైర్ చూసుకునే విధానం మారిపోయింది. ఓకే. సో నాకు ఈ అమ్మాయి వద్దు అని చెప్పి చెప్పేస్తున్నారు, నాకు ఈ అబ్బాయి వద్దు అని అమ్మాయి కూడా చెప్పేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేరు వేరు కొన్ని కారణాల వల్ల మీరు అన్నట్టుగా సరే అది లవ్ అఫైర్ ఉండొచ్చు, దాన్ని పెట్టేసుకొని ఈ లైఫ్ని కూడా పాడు చేసుకుంటా ఉన్నారు. అవును. ఈ లైఫ్లో గొడవలు తెచ్చుకోవడము, ఇక్కడ నుంచి పాడు చేసుకోవడము. ఓకే. కానీ సంపూర్ణ హక్కు మొత్తం భార్యకే ఉంటుంది కదా సార్ ఒకవేళ భర్త ఇలా చేసినట్లయితే? భార్య కంటే ఏ రకంగా? అంటే భార్యకే హక్కు ఉంటుంది ఒకవేళ అతను ఉండను అన్నా కూడా కేసు పెట్టడానికైనా కానీ. ఇప్పుడు ఇందాక కాలర్ మాట్లాడితే కనుక ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఇప్పుడు నువ్వు నాకు వద్దు అంటే అంత ఈజీ కాదు కదా. అవును సార్. ఇప్పుడు అమ్మాయి జీవితం పాడైపోయింది కదా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఇప్పుడు నువ్వు నాకు వద్దు అని చెప్పి అంత ఈజీగా చెప్పేస్తే ఏదో కోర్టు ఏదో పిలిచి వద్దులే విడాకులు అంటా అని చెప్పి ఇచ్చి పంపేది కదా. అవును సార్. సరే దానికంటూ ప్రొసీజర్ ఉంటుంది. కోర్టు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్యామిలీ కోర్టుది ఇద్దరిని కలపాలని, భారత సంస్కృతిని కాపాడాలని. సో దాంట్లో కౌన్సిల్ మీడియేషన్ చేస్తారు. ఆ మీడియేషన్లో సరే అన్ని ఫెయిల్ అవుతున్నాయని చెప్పట్లేదు, అట్లా అని చెప్పి అన్ని పాస్ అవుతున్నాయని కూడా చెప్పట్లేదు, కొద్ది వరకు సెటిల్ అవుతున్నాయి. ఓకే సార్. అలాగే సార్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఒకవేళ ఇద్దరి అంగీకారంతో వాళ్ళు విడాకులు తీసుకోవాలంటే ప్రొసీజర్ చెప్పారు. అలాగే పిల్లలు అంటే ఎటు వెళ్ళాలంటారు? ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకవేళ అమ్మాయి ఉందనుకోండి, అబ్బాయి తండ్రి కావాలి అనుకుంటే ఏ రకంగా వెళ్ళాలంటారు? సార్ ఇందాక నేను మార్నింగే ఒకటి అగ్రిమెంట్ ఒకటి టైప్ చేసి వస్తున్నాను. ఓకే సార్. సరే దాంట్లో ఏమైందంటే ఇందాక మీరు అడిగినట్టు హస్బెండ్ చనిపోయాడు, భర్త చనిపోయాడు, భార్య జస్ట్ 30 ఇయర్స్ ఓల్డ్. సరే ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆల్రెడీ వాళ్ళకు ఒక పాప ఉంది. ఈ పాపను తీసుకొచ్చి ఈ భర్త సైడ్ అత్త మామ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. భర్త చనిపోతే భర్త సైడ్ వాళ్ళ సైడ్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అమ్మాయి నాకు వద్దంటుంది. నాకు అనిపించింది ఇటువంటి తల్లులు కూడా ఉన్నారా ఇంకా అని చెప్పేసి. ఇటువంటి తల్లులు అసలు పాపను వదిలిపెట్టమంటే వదిలిపెట్టారు తల్లులు. అసలు భర్త నాకు కావాలి అని లాక్కునే సిచ్యువేషన్లు చూసినాం. లేకపోతే భర్త సైడ్ తల్లిదండ్రులు వచ్చి వీడు నా కొడుకు పుట్టిన పిల్లలు, లేకపోతే నా కొడుకు పుట్టిన కొడుకు అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళ మార్నింగ్ తల్లి వచ్చి ఇక్కడ అత్తమామ దగ్గర పాపను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సో వాళ్ళ మధ్యలో అమ్మాయి ఇంకో పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు ఆ పిల్లలు అమ్మాయి ఆ పాప, ఇప్పుడు ఆ పాప జీవితం ఎక్కడ? ఇప్పుడు మీరు అడిగినట్టు గార్డియన్ ఎవరు, నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు తాత నానమ్మ ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు తర్వాత ఆ పాప జీవితం ఎక్కడ? సో ఇప్పుడు దీంట్లో మీకు వచ్చేటప్పటికి గార్డియన్ యాక్ట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు తాత నానమ్మలు ఈ పాపకు సంరక్షకురాలుగా ఉంటారు. ఒక కొద్ది రోజుల వరకు ఈ స్కూల్ రికార్డ్స్లో ఎంట్రీ కోసం కానీ, ఈ పాపకు సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ సంతకాల కోసం కానీ వీళ్ళు గార్డియన్గా కోర్టు డిక్లేర్ చేస్తుంది. సో కోర్టు వీళ్ళు గార్డియన్గా ఉంటారు. ఇప్పుడు తల్లి వదిలేసుకొని వెళ్ళిపోయింది, తల్లి నాకు వద్దంటుంది. సో వెరీ క్లియర్గా వద్దంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఇందాక మీరు అడిగినట్టుగా పిల్లలు ఎక్కడ అంటే
మామూలుగా భార్యాభర్తల గొడవల మధ్యలో వచ్చి మీరు అన్నట్టు మ్యూచువల్గా విడిపోతే గనక ఈ పిల్లల గురించి నేను చూసిన నా అనుభవంలో ఎవరు కూడా భర్తలు నాకు ఈ పాప నాకు ఇవ్వు లేకపోతే ఈ బాబుని నాకు ఇవ్వు అని చెప్పి ఎవరు అడగరు. భర్త కఠినంగా ఉంటాడు. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇక్కడ భార్య తల్లి కఠినంగా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు చూసిన సిచ్యువేషన్లో రెండు వైపులా సిచ్యువేషన్ మారిపోయింది. రెండు వైపులా అందరూ కఠినంగానే ఉంటున్నారు. వద్దు అంటే వద్దు అండ్ సరే డైవర్స్ తీసుకుందాం, ఎవరి జీవితం వాళ్ళది. ఇవి చాలా కామన్ అయిపోయినాయి. మీరు ఇటు ఎల్బీ నగర్, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా పరిధి పెరిగిన తర్వాత ఒకసారి ఎల్బీ నగర్ వైపు కానీ లేకపోతే ఇటు కుకట్పల్లి కోర్టు కానీ ఇటువైపు వెళ్తే అక్కడ 100కి వచ్చే కేసులలో 70-80% అన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్సే. వెరీ కామన్. మార్నింగ్ ఒక రోజులో పెళ్ళి అయిపోతుంది, ఓ వారం తర్వాత నాకు వద్దని చెప్పి అమ్మాయి వెళ్ళిపోవడము, విడాకులకు వెళ్ళిపోవడం. ఇది చాలా రొటీన్ అయిపోయింది. అవును సార్. ఒకవేళ సార్ ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ రెండు వివాహం చేసుకోవాలి అనుకుంటే చట్టపరంగా ఎటువంటి ఉండాలంటారు? రెండో వివాహం అంటే ఆఫ్టర్ డైవర్స్. ఒకవేళ పెట్టుకొని అంటే మ్యూచువల్ గా అంటే మేము ఇద్దరం అనుకున్నాం కదా ఇంకా చట్టపరంగా ఏం అవసరం లేదు అనుకున్నట్లు వాళ్ళు చేసుకుంటే లేదు, అది తప్పు అవుతుంది. అది తప్పది. అది మీరు అన్న సిచ్యువేషన్ అది. ఒకవేళ గనక భార్య భర్త ఉండగా అది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అది కోర్టు దాన్ని ఎంటర్టైన్ చేయదు వాటిని. సో అది వేరే ఆస్పెక్ట్. అది దాంట్లో ఈ భార్యాభర్తల గొడవల్లో మాత్రము సరే మీరు అన్నట్టుగా ఇది కూడా ఇందాక మనం మాట్లాడినట్టుగా లవ్ అఫైర్ అన్నారు. ఆ లవ్ అఫైర్ లో ఈ మ్యారేజ్ ఒక సిస్టమ్ అనేది ఏదైతే భారత సంస్కృతిలో ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇది కూడా ఒక కారణం. ఓకే సార్. ఇంతకు ముందు అంటే ఒక టాపిక్ లో మనం మాట్లాడుకున్నాం అంటే వేధింపులు అనేది. అంటే ఎవరిని వేధించినా కూడా చట్టాలు అనేవి ఎలా ఉంటాయి సార్? భార్యను కానీ భార్య భర్తను కానీ లేదా అత్తమామల నుంచి వేధింపులు కానీ ఆడపడుచు నుంచి వేధింపులు కానీ ఇలా సార్? ఇందులో భర్త సైడ్ బంధువులు మీకు 498A అనే సెక్షన్ చెప్తా ఉంది. హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్ అంటారు. భర్త సైడ్ బంధువులు కనుక అమ్మాయిని ఇబ్బంది పెడితే హరాస్మెంట్ ఫర్ డౌరీ డబ్బుల గురించి అయినా కానిచ్చు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్లో నాకు మగపిల్లాడు పుట్టలేదు నీకు అని చెప్పేసి ఈ ఒక రీజన్ తోటైనా సరే ఆడపిల్లని వేధిస్తూ ఉంటే కనుక మనకు ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్నంత వరకు మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ మహిళా పోలీస్ స్టేషన్స్ లో 498A అనే కేసు ఒకటి బుక్ అవుతా ఉంటది. ఒకవేళ కనుక డౌరీ గురించి అయి ఉంటే కనుక వరకట్నం గురించి అయి ఉంటే దాంట్లో వరకట్నం వేధింపుల కింద కూడా ఒక సెక్షన్ బుక్ అవుతుంది వాళ్ళ పైన. ఇక్కడ మనకు ప్రస్తుతానికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో మనకు మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మనకు మహిళా పోలీస్ స్టేషన్లో తీసుకుంటారు. ఓకే సార్. నార్మల్గా ఒక టీనేజ్ అమ్మాయి కనుక ఆ వేధింపులకు గురవుతూ ఎవరికి చెప్పుకోలేకుండా ఉంది అంటే కనుక ఏం చేయాలంటారు సార్? అది మీరు మరొక కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్వేత అండి. అలాగే శ్వేత గారు చెప్పండి. మనసరిపురం నుంచి కాల్ చేస్తానండి. సార్ మాట్లాడుతున్నారు కదా, ఒక సలహా తీసుకుందాం సార్ తోటి అనేసి కాల్ చేశానండి. ఓకే అండి శ్వేత గారు మాట్లాడండి. అడ్వకేట్ శ్రీధర్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా. సార్ యాక్చువల్లీ నా పెళ్ళి 20 years అవుతుంది సార్. ఓకే. ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఒక 15 years కి వచ్చారు. కానీ చిన్న చిన్న గొడవలు పెద్దగా అయిపోయి ఇప్పుడు గొడవ ఎంత పెద్దగా అయిందంటే ఒక 6-7 years నుంచి నేను మా పేరెంట్స్ ఇంట్లోనే ఉంటున్నాను. పిల్లలు మాత్రం ఆయన దగ్గరే ఉన్నారు. సో లా ప్రకారం ఆయన డివోర్స్ ఇమ్మంటే ఇవ్వట్లేదు, అలాగే టార్చర్ పెడుతున్నారు.
నాకు ఒక లా ప్రకారం అంటే 5 years 7 years డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్ డివోర్స్ వస్తుంది అనేసి విన్నాను. ఇది నిజమేనా సార్? అదేనమ్మా, ఇది వన్ ఆఫ్ ది మనకు డైవర్స్ తీసుకోవడానికి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక గ్రౌండ్ ఏంటంటే 2 సంవత్సరాలు అంతకంటే పైన గనక ఇద్దరు దూరం ఉంటే గనక విడిపోయి ఉంటే అదొక డైవర్స్ తీసుకోవడానికి ఒక గ్రౌండ్ మాత్రము. అది విడాకులు తీసుకోవడానికి ఒక గ్రౌండ్ అది అంతే. కానీ ఇప్పుడు మరి పిల్లలు మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు పిల్లలు తీసుకోవడానికి ఏం ప్రయత్నం చేయట్లేదా? అంటే నేను చూసుకుంటాను, వాళ్ళు ఇవ్వట్లేదు, పంపించట్లేదు. నీకేముంది మేము చూసుకుంటాం అనేసి లాగేసుకున్నారు. కానీ ఆ టార్చర్ మాత్రం అలాగే ఉంది సార్. సో అతనికి డివోర్స్ ఇవ్వమంటే కూడా నీకు ఇవ్వకుండా నేను అలాగే టార్చర్ చేస్తానని అంటున్నారు. కానీ నేను అంటే ఇంటి దగ్గర మా బ్రదర్ అంటాను, ఆయన సలహా ప్రకారం కొత్త లా వచ్చిందని తెలిసింది. 5 years ఒకవేళ దగ్గర కలిసి లేకపోతే ఆటోమేటికల్లీ డివోర్స్ అప్లై అవుతుంది అనేసి విన్నాను. నిజమేనా సార్? ఆటోమేటికల్లీ అనేది ఏముండదమ్మా. అది 5 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ గనక విడిపోయి ఉంటే, మీరు ఒకవేళ మీరు విడాకులు కావాలి అనుకుంటే మీరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి మీరు డైవర్స్ కోసం కేసు వేసుకోవడమే. ఓకే. అంటే ఇలా మనం నిరూపించి 5 years ఆర్ 6 years ఇలా దగ్గర లేము, కలిసి లేము అని అన్న ఆ గ్రౌండ్స్ మీద డివోర్స్ రాదా సార్? వస్తుందమ్మా, కానీ ఇవ్వాల్సింది కోర్టే అది మళ్ళీ కూడా. అదే అతను ఇవ్వనన్న పక్షంలో కూడా డివోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. వస్తుంది. ఓకే, థాంక్యూ సో మచ్. డివోర్స్ వస్తుంది. ఓకే, సరే అమ్మా. ఓకే శ్వేత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇంకా మీకు మరిన్ని వివరాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి శ్రీధర్ గారి నెంబర్ కాల్ చేయొచ్చు. నేరుగా కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. అలాగే శ్రీధర్ గారు, మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మరి కొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తప్పకుండా. న్యాయ సలహాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం. Hello beautiful viewers, welcome to Beauty Tips. మీకు బ్యూటీ మీద టిప్స్ కావాలి అనుకుంటున్నారా? మీరు ఇంట్లో పాటిస్తున్న చిట్కాలు పనిచేయట్లేదు అని ఫీల్ అవుతున్నారా? మీకు ఇంకా క్లినికల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అయితే మీరు చేయాల్సిందల్లా ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 నాతో లైవ్లో పాల్గొనండి. అందులో రెనౌండ్ బ్యూటిషియన్స్ అండ్ డాక్టర్స్ ఉంటారు అండ్ వాళ్ళు మీకున్న క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చెప్తారు. మరి మీరు ఎలా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారా? చాలా సింపుల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, వెంటనే మీ క్వశ్చన్స్ అడిగండి అండ్ వెంటనే సొల్యూషన్స్ పొందండి. ఇంకెందుకు ఆలస్యం, కీప్ వాచింగ్ బ్యూటీ టిప్స్ ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 ఆన్ సిటీ విజన్ లైవ్. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా నిర్భయంగా చేసుకునేందుకు సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన పండితుల శాస్త్రీయ సలహాలు పొందే గొప్ప సదవకాశం. అన్ని శుభకార్యాలకు, పేరంటాలకు, పూజా ఏర్పాట్లకు కావలసినవన్నీ మా వద్ద లభిస్తాయి. ఇంటి గడపలకు పసుపు కుంకుమలు, పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర చందన పన్నీటి సుగంధాలు, శుభకార్యాలకు శ్రీకారం. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. మీ సేవల కోసం మాకు కాల్ చేయండి. సంప్రదించండి మా ఫోన్ నెంబర్. హాయ్ వ్యూవర్స్,
సండే ఫండే రోజున సిటీ విజన్ మీ ముందుకి తీసుకొస్తున్న ప్రోగ్రామ్స్ గురించి ఒకసారి తెలుసుకుందామా. ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఒక సినిమా వస్తే కొత్త కొత్త విషయాలు తెలుసుకునే షోనే ఇది కథ కాదు. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా సహజంగా నటించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ ముందుకు తీసుకొస్తున్న షోనే టాలీవుడ్ బుట్టబొమ్మ. ఆ ట్రెండింగ్ సినిమాల గురించి తెలుసుకునే కొత్త ట్రెండీ షోనే ట్రెండ్ సెటర్ మూవీస్. ఏం సినిమా చూడాలో అని అయోమయంలో మీరందరూ పడతారు కదా. మరి అలాంటి సినిమాల గురించి తెలుసుకునే కొత్త షోనే బాక్స్ ఆఫీస్ 4. రుచులతో, విభిన్నమైన వంటకాలతో, రకరకాల గుమగుమలతో సిటీ ఫుడ్ సీజన్ 2. మనం ఒక మూవీ చూస్తే దాంట్లో హీరో హీరోయిన్స్ నటించిన తీరును చూస్తే అబ్బా వీళ్ళు నిజంగా నటించారా లేకపోతే నిజంగానే భార్యాభర్తలా తెలుసుకోవాలి అంటే కపుల్ ఆఫ్ ద వీక్ చూడాల్సిందే. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకి మూల కారణం అయ్యేది కేవలం దర్శకుడు మాత్రమే. అవన్నీ తెలుసుకోవాలి అంటే దర్శక వర్షం. అందరూ కలిసిమెలిసి ఎంజాయ్ చేయాలి అంటే పండగలో పార్టీలో మనందరికీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ అదే పండగ ఆర్ పార్టీ ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ ఏదైనా చూడాలి అనుకుంటున్నారా? న్యాసలహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు టీనేజ్ అమ్మాయిలు కనుక ఒకవేళ అంటే ఎవరైనా బెదిరించినా, వాళ్ళు వేధింపులకు గురైనా ఎవరికి కంప్లైంట్ చేయాలంటారు? ఎవరికి చెప్పుకోలేకుండా ఉంటారు? అదే అమ్మా, ఇప్పుడు మనకు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వము షీ టీమ్స్ అని పెట్టడం జరిగింది. ఈ షీ టీమ్స్కి కనుక ఆడపిల్లలు ఎవరైనా సరే కాలేజ్ దగ్గర కానీ వర్క్ ప్లేస్లో కానీ మీకు ఎవరన్నా టీజింగ్ చేస్తున్నారు లేదంటే కనుక వెంట పడుతున్నారు, ఓకే, అది ఏ రీజన్ తోటి మనకు తెలియదు, కానీ మీకు ఏ రకమైన ఇన్కన్వీనియన్స్ పలానా వ్యక్తి ద్వారా నాకు ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కనుక మీరు 100% మీరు షీ టీమ్స్కి ఫోన్ చేయొచ్చు. షీ టీమ్స్ వాళ్ళు చాలా బాగా ఈ ఆడపిల్లల విషయంలో రెస్పాండ్ అవుతూ ఉన్నారు. షీ టీమ్స్ బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, సో ఆడపిల్లలు కంపల్సరీ దానికి ఫోన్ చేయొచ్చు. ఒకవేళ సార్ తల్లిదండ్రులు అంటే పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఎవరైనా దత్తత తీసుకోవాలి అంటే, ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలి అంటే ఇట్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి ఏ విధంగా చట్టపరంగా తీసుకోవాలంటారు? అయితే మీరు అడిగిన క్వశ్చన్ రీసెంట్గా నాకు ఎదురొచ్చింది. ఓకే సార్. నేను అనుకోకుండా ఈ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మన దగ్గరలో యూసుఫ్గూడలో ఉంది. ఓకే, సో ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఓ సార్. సో దాంట్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు జనరల్గా అక్కడికి వెళ్తే కనుక ఈ పిల్లలు కలగట్లేదు, ఈ పిల్లలు లేరు అనుకొని వాళ్ళు మేము దత్తత తీసుకోవాలనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెడితే ఈవెన్ సింగిల్ పేరెంట్స్ కూడా ఇస్తారు. ఓకే, సింగిల్ పేరెంట్స్ కూడా ఇప్పుడు డైవర్స్డ్ ఉన్నారు, డైవర్స్డ్ కూడా పిల్లలు ఇస్తారు. సో దానికంటూ వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కనుక వాళ్ళు మొత్తం మీ ఇన్ఫర్మేషన్, మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తూ క్రాస్ చెక్ చేస్తారు. క్రాస్ చెక్ 100% చేస్తారట వాళ్ళు. నేను వెళ్తే కనుక ఆఫీసర్స్ ఎంత మంచి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు చెప్తున్నారు. లేదా ఒక అమ్మాయి నేను అక్కడ కూర్చున్నాను కొద్దిసేపు, అక్కడ కూర్చుంటే నా ముందర ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చినారు పిల్లల గురించి అని చెప్పి, ఎంక్వైరీ గురించి. వాళ్ళు ఏమంటారంటే ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి అసలు చాలా వీక్గా ఉంది, అమ్మాయికి గనక ఎవరైనా పిల్లల్ని అడాప్షన్కి ఇస్తే గనక ఆమె వాళ్ళతో ఆ అమ్మాయితో కానీ బాబుతో కానీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఆడుకోలేని పరిస్థితిలో ఉంది, అంత వీక్గా ఉంది, చాలా వీక్గా ఉంది. అమ్మాయి డిప్రెషన్లో ఉందని చెప్పి అంటున్నారు. సో ఆ అమ్మాయి అడాప్షన్ కోసం వచ్చింది. సో ఓకే సార్, దీని గురించి ఇంకా కంప్లీట్ గా మాట్లాడుకుందాం. మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శివప్రసాద్ నా పేరు. అలాగే శివప్రసాద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. అలాగేనండి, మనతో పాటు అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి మీ సమస్య గురించి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాది అంటే ల్యాండ్ ఇష్యూ సార్, మాట్లాడొచ్చా? సరే చెప్పండి. అయితే నేను ఒక 20 years, అంటే నా ఏజ్ ఇప్పుడు 25 సార్. ఓకే. నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు అంటే 5 years ఉండేటప్పుడు మా పేరెంట్స్ రియల్ ఎస్టేట్ లో పెర్ ఇయర్ ఎంత అని పే చేసేవాళ్ళు అమౌంట్ ల్యాండ్ గురించి. ఓకే.
ఓకే, అలా 15 years పే చేసిన తర్వాత మేము తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఒక 3-4 years ఆగిపోయాం సార్. ఓకే. అయిపోయాక మళ్ళీ మేము పే చేసిన ఆ రిజిస్ట్రేషన్ ప్లాన్ పట్టుకుని వెళ్తే ఆ పర్సన్ అవైలబిలిటీ లేరు. ఓకే. అంటే వాళ్ళు పార్ట్నర్షిప్ 3 numbers సార్. ఓకే. అందులో ఒక పర్సన్ చనిపోయారు, 2 persons ఉన్నారు. ఓకే. మేము వాళ్ళని అడిగితే మీ క్లయింట్లు కాదు, ఆ పర్సన్ క్లయింట్లు, మీరు వాళ్ళే అడగాలి అంటున్నారు. ఓకే. సో మేము దీని గురించి ఏమైనా కోర్టులో కేసు వేయొచ్చా సార్? అంటే మీరు అమౌంట్ కట్టింది ఒక పర్సన్ పేరు మీద కట్టారా లేకపోతే ఆ వెంచర్ యొక్క పేరు మీద కట్టారండి మీరు? మేము వాళ్ళ ముగ్గురు పేర్ల మీద ఉన్నా సార్, అంటే వాళ్ళ జాయింట్స్ ముగ్గురును. అదే కంపెనీ పేరు మీద కట్టారా? కంపెనీ అదేమన్నా? రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు కట్టాం. ఓకే. మీరు ఆ పేరు మీదనే కట్టారు కదా మీరు? ఎస్ సార్. సరే, ఆ పేరు మీద కంపెనీ పేరు మీద కడితే కనుక ఆ కంపెనీకి ముగ్గురు ఓనర్స్ అయితే ముగ్గురు కూడా బాధ్యులే. ఎస్ సార్. ఆ ముగ్గురు అతను చెప్పడానికి వీల్లేదు, మీరు నాకు కట్టలేదు, మీరు అతనికి కట్టారు, మీరు అతను అడగండి అని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే మీకు. ఒకవేళ కనుక చేయకపోతే మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఒక లాయర్ ద్వారా ఒక నోటీస్ పంపించుకోండి. ఓకే సార్. రిజిస్ట్రేషన్ చేయడానికి నేను డబ్బులు ఇట్లా కట్టినాను, నాకు వీలైనంత తొందరలో రిజిస్ట్రేషన్ చేయాలి మీరు అని చెప్పేసి ఒక డేట్ ఒక టైం ఫిక్స్ చేస్తూ ఒక నోటీస్ పంపించండి. ఓకే సార్. చేస్తారు, అలా చెప్పడానికి వీల్లేదు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శివప్రసాద్ గారు. ఓకే అడ్వకేట్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్లు అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం సార్? టీనేజ్ అమ్మాయిల గురించి, అలాగే అడాప్షన్ గురించి, అలాగే ఇలా అడాప్షన్ చేసుకోవాలంటే ఇంకా దాని గురించి చెప్తూ ఉన్నారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. సో అడాప్షన్ గురించి నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూసినాను, వాళ్ళతో మాట్లాడినాను. సరే మీరు వాస్తవానికి మీరు నిజంగానే మీరు ఫీల్డ్లోకి వెళ్తారా, వాళ్ళ ఇంటికి వెళ్తారా అంటే కంపల్సరీ ఇది ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకు మేము ఇవ్వమండి. వాళ్ళ స్తోమత, వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళ దాంపత్యము, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కనుక పిల్లల కోసం అప్లై చేసుకుంటే వాళ్ళు ఇద్దరు ఏమైనా గొడవ పడతా ఉన్నారా అంటే అవన్నీ చూస్తారా సార్? 100% చూస్తారట. ఓకే, 100% చూస్తారట వాళ్ళు. అవన్నీ కరెక్ట్గా ఉంటేనే పిల్లల్ని ఇస్తారు. అయితే నేను చెప్పినట్టు ఇందాక ఒక అమ్మాయి వచ్చిందని చెప్పినాను కదా, తల్లి కూతురు ఇద్దరు వచ్చినారు. చాలా వీక్ గా ఉంది అమ్మాయి, చాలా వీక్ గా ఉంది. తల్లి ఏమంటదంటే ఒక పేపర్లో కటింగ్ చూపించి, సార్ మొన్న రీసెంట్గా అది ఏరియా రాజేంద్ర నగర్ వైపు ఒక తల్లి చిన్న పాపని ఒక చెత్తకుండలో పడేసి వెళ్ళిపోయింది. సో ఈ ఫోటో చూపించి, పేపర్లో ఉన్న కటింగ్ చూపించి, సార్ ఈ పాప పలానా దగ్గర వదిలిపెట్టారు కదా, మాకు ఈ పాప కావాలంటే వాళ్ళు పాపం ఇల్లిటరేట్, ఈ పాపను మాకు ఇస్తారండి అని చెప్పి వచ్చారు. అంటే అతను ఏమంటాడంటే, సరే అమ్మ అట్లా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడానికి కాదు, ఆ పాప ఎవరు, ఎక్కడ దొరికింది, అది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారో మనకు తెలియదు కదా, సో ఇంకా అది ఇప్పుడు ఎక్కడుందో మేము అట్లా చెప్పడానికి వీలు లేదు, మేము ఇవ్వము అని చెప్పి అన్నారు. ఈ అమ్మాయిని డైరెక్ట్గా నీకు తీసుకునే స్తోమత లేదు అంటే అమ్మాయి హట్ అయిపోయేటట్టుగా ఉంది. పాపం అక్కడ ఉన్న ఆఫీసర్ కూడా చాలా సున్నితంగా డీల్ చేశాడు అతను. మీకు ఇవ్వంపో అంటే ఆమె ఇంకా హట్ అయిపోతుంది. ఈ రకమైన మళ్ళీ ఇంకో డిప్రెషన్లోకి ఎంటర్ అయిపోయే అవకాశం. అక్కడ ఉన్న ఆఫీసర్ కూడా చాలా సున్నితంగా ఆయన టాపిక్ డైవర్ట్ చేసి, సరే అమ్మ మీరు ఈ ఇష్యూ కాదు, మీరు పలానా ప్రాపర్టీ ఇష్యూలో పెట్టేసి మీరు మళ్ళీ రండి అని చెప్పి పంపించేశారు. మీరు ఇట్లా అడిగితే ఆఫీసర్లు మీకు పిల్లల్ని ఇవ్వరు, దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, మీరు ఇంత వీక్ గా ఉండి నువ్వు చెప్పలేని పరిస్థితులు. ఈ అమ్మాయి చెప్పలేకపోతా ఉంది, తల్లి అడిగిస్తా ఉంది, మేము చూసుకుంటామండి, నాకు ఇల్లు ఉంది, నాకు ఈ రకంగా ఎంప్లాయీ, నేను పలానా దగ్గర నేను ఎంప్లాయీ అని చెప్పి తల్లి అడిగిస్తా ఉంది. ఈ కూతురు ఏం చెప్పలేకపోతా ఉంది అని అదే అంటాడు. సార్ నేను ఈ రకంగా ఉంటే గనక మాకు ఆఫీసర్లు ఫస్ట్ డేనే అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళు. సో అని చెప్పేసి అక్కడ అంటే ఇప్పుడు మనం డిస్కషన్ స్టార్ట్ అయింది అడాప్షన్ గురించి. ఈ అడాప్షన్ కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తూ ఈ డిస్కషన్లోకి వచ్చినాం మనం. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎటువంటి గొడవ పడకుండా, సరే ఇంకా పిల్లలు కలగడానికి వేరే ఆస్కారం లేని పక్షాన వాళ్ళు కంపల్సరీ ఈ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే, అతను చెప్తా ఉన్నాడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెయిటింగ్ పీరియడ్ 2 years పడుతుందట అడాప్ట్ చేసుకోవాలనుకుంటే కనుక. ఇవాళ అప్లికేషన్ పెడితే
2 years తర్వాత అప్లికేషన్ వాళ్ళది పిలుస్తారట వాళ్ళకి. అంతవరకు వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటూ అంటే వాళ్ళు ఎలా ఇవన్నీ ఉన్నారు ఎంక్వైరీ చేసిన తర్వాతనే, ఎంక్వైరీ చేసిన తర్వాత 2 years పడుతుంది వాళ్ళకి ఇవ్వడానికి. ఇవ్వడానికి 2 years పడుతుంది. వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళకి అన్ని రకాలుగా వీళ్ళకు ఇన్కమ్ పరంగా కానీ వీళ్ళు ఎటువంటి గొడవ పడకుండా హ్యాపీగా ఉన్నారు. సో అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరట. అతను చెప్తా ఉన్నాడు. నేను చాలాసేపు మాట్లాడడం జరిగింది ఆయనతో, డిస్కషన్. నేను కూడా వేరే పని మీద వెళ్ళి డిస్కషన్ చేస్తా ఉన్నాను. ఓకే సార్. సో వాళ్ళు ఏమంటారంటే, లేదు సార్ ఇది అసలు ఛాన్సే లేదు, ఇది మా చేతిలో ఏమీ లేదు, మేము ఓన్లీ ఇక్కడ ఉంది వచ్చిన వాళ్ళకు హెల్ప్ డెస్క్ అని పెట్టుకున్నాం. అంటే ఎవరు ఇస్తారు సార్ ఇది కంప్లీట్ అథారిటీ? ఇది కంప్లీట్ అథారిటీ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ కలెక్టర్ గారు. ఓకే. ఆయన పర్యవేక్షణలో జాయింట్ డైరెక్టర్ అని చెప్పి ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నారు. జాయింట్ డైరెక్టర్ గారి ఆఫీస్ త్రూగా ఆ పిల్లల్ని అడాప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కోర్టు నుంచి లీగల్ గా ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంది, విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో. అది కంపల్సరీ. ఓకే. ఓకే సార్, నార్మల్గా ఆస్తుల గురించి, ముఖ్యంగా ఆస్తుల గురించి మాట్లాడుకోవాలంటే, అమ్మాయికి తల్లిదండ్రుల ఆస్తులు ఎలా అయితే వాటా ఉందో అలాగే అమ్మమ్మ వాళ్ళది, నానమ్మ వాళ్ళ ఆస్తులు కూడా అమ్మాయిలకి, మనవరాలకి ముఖ్యంగా వచ్చే అవకాశం ఉందంటారా? ఉందమ్మా. ఇది మీకు వచ్చేటప్పటికి ఇది పార్టీషన్ కి సంబంధించి షేర్ వాటాలకు సంబంధించినప్పటికీ హిందూ చట్టం ప్రకారము ఇంతకుముందు మగ పిల్లలకి హక్కు ఉండేది. ఇప్పుడు మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంది అనేది ఈ మధ్యన మనకు టీవీలో పేపర్లో వచ్చిన న్యూస్ ఇది. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంది, మగపిల్లలతో సమానంగా ఉంటుంది. సో ఇందాక మీరు అడాప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. అడాప్షన్లో ఇది వచ్చేసి ఈ పద్ధతి, ఏది ఎవరు లేకపోతే కనుక గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం. అప్లికేషన్ మొత్తం చూసిన తర్వాత వీళ్ళకి ఇవ్వచ్చు అనుకుంటే ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అమ్మాయిని ఇస్తారు, పిల్లల్ని ఇస్తారు. ఇది కాకుండా అడాప్షన్లో మీకు ఇంకో పద్ధతి ఏంటంటే ఈ అలాగే సార్, క్షమించండి, మరొక కాలర్ ఉన్నారు లైన్లో, మాట్లాడదాం. హలో హలో ఓకే, కాలర్ కట్ అయినట్లు ఉందండి సార్, కంటిన్యూ చేయండి. అయితే ఇందులో మనకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఒకవేళ కనుక ఇచ్చే వాళ్ళు ఉండి తీసుకోవడానికి కనుక ఎవరైనా రెడీగా ఉంటే ఇది లీగల్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ కూడా మనం డాక్యుమెంట్ త్రూగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదొకవే. ఇదేమో ఎవరు లేకపోతే కనుక అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇవ్వడానికి రెడీగా ఉండి, మనం ఆ మధ్యలో మనం టీవీలో కూడా బాగా చూస్తూ ఉన్నాం, వార్తల్లో కూడా వచ్చినాయి, పిల్లల్ని అమ్ముకోవడాలు, పిల్లల్ని కొనడాలు. అమ్ముకోవడం కొనడం తప్పు, కానీ లీగల్ గా ఎవరన్నా ఒక ఇద్దరు పిల్లలుండి, ఇద్దరు ఆడపిల్లలుండి లేకపోతే ఇద్దరు మగపిల్లలు ఉంటే గనక ఎవరన్నా ఒకరిని ఇవ్వడానికి గనక వాళ్ళు ఆసక్తి చూపిస్తే తీసుకోవడానికి వేరే వాళ్ళు ఉంటే గనక సబ్ రిజిస్టర్డ్ ఆఫీస్ లో డాక్యుమెంట్ అడాప్షన్ డీడ్ అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఈ రెండు పద్ధతిలో పిల్లలను తీసుకోవడం జరుగుతుంది. సార్, అడాప్షన్ అప్పుడు అంటే కేవలం ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు పిల్లలు మాత్రమే అనేది ఏమన్నా ఉంటుందా? మంచి కండిషన్, మంచి మాట అది. అయితే దీంట్లో వచ్చేటప్పటికి 0 to 15 years అని చెప్పి అంటాము. 0 to 15 years వరకు పిల్లల్ని అడాప్షన్కి మనకు ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పిల్లల్ని కనుక మనం అడాప్ట్ చేసుకోవాలనుకుంటే అందులో 15 years లోపు పిల్లలకు మాత్రమే అడాప్షన్ ఉంటుంది. 15 సంవత్సరాలు దాటితే గనక అడాప్షన్ ఇవ్వడానికి వీల్లేదు, అడాప్షన్ తీసుకోవడానికి కూడా వీల్లేదు. అంటే కేవలం వాళ్ళ నిర్ణయం, సొంత నిర్ణయం అంటారా? 15 సంవత్సరాల తర్వాత ఏముండదు, ఇంకా వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ జరగదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర చూస్తే కనుక మన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దాంట్లో పెద్ద పిల్లలు కూడా ఉన్నారు, పెద్ద పిల్లలు కూడా ఉన్నారు, అబోవ్ కూడా ఉన్నారు. ఒకవేళ గనక ఎవరైనా తీసుకోవడానికి ముందుకు వస్తే గనక వాళ్ళని కూడా ఇస్తారు. ఇక్కడ మనకి ఈ డిపార్ట్మెంట్ త్రూగా మనకు ఆ ఛాన్స్ ఉంది. కానీ నేను చెప్పినట్టుగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ త్రూగా అడాప్షన్ డీడ్ చేసుకోవాలనుకుంటే కనుక అందులో 15 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఇవ్వడానికి వీలుంది, 15 సంవత్సరాల లోపు పిల్లల్ని మాత్రమే తీసుకోవడానికి వీలుంది. అబౌవ్ 15 years లేదు, ఛాన్స్ లేదు.
సార్ ఇప్పుడు ఎవరైతే అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు అక్కడికి వచ్చి ఆఫీసర్ని కన్సల్ట్ అయినప్పుడు అంటే పలానా పిల్లలు మాకు కావాలని వీళ్ళే అడుగుతారంటారా లేదా వాళ్ళు వీళ్ళని తీసుకోండి అని చెప్తారంటారా? లేదమ్మా, ఇందులో ఇది కూడా వన్ ఆఫ్ ది కండిషన్, బాగా గుర్తు చేశారు అది. ఇందులో వచ్చేటప్పటికి వాళ్ళు మీకు అప్లికేషన్లో ఒక కాలం ఉంటుంది. ఓకే. నాకు ఆరోగ్య వాళ్ళు దాంట్లో ఆప్షన్లో అంటే పిల్లలు అనేది దేవుడిచ్చిండ్రు, దేవుడిచ్చిన వరం. కొంతమందికి కొన్ని రకాల డిఫెక్ట్స్, కొన్ని రకాలుగా లోపాలతో పుడతారు. సో అందులో కాలంలో ఉంటుందట ఎటువంటి ఆరోగ్యమైన పిల్లలు కావాలా, కొద్దిగా ఏదన్నా అనారోగ్యంతో ఉన్నా కూడా పర్వాలేదా అని చెప్పి ఒక కాలం ఉంటుంది. ఓకే ఓకే సార్. అలాగే మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గిరిజ అండి, నల్గొండ నుంచి కాల్ చేస్తున్నా. అలాగే గిరిజ గారు, మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు, లాయర్ గారు, మాట్లాడండి. హలో. హలో. గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా, గుడ్ ఈవినింగ్ అమ్మా. అయితే నాది మ్యారేజ్ అయ్యి 12 years అయిందండి. ఓకే అమ్మా. కొన్ని కారణాల వల్ల ఇద్దరం సపరేట్ గా ఇంకా విడిపోయాం ఆల్మోస్ట్. ఓకే. అయితే వాళ్ళ ఫ్యామిలీకి మాకు రిలేషన్ ఉంది, మామూలుగా అత్తమావయ్య గారు, బావగారు, అన్నయ్య గారు అందరితో మామూలుగా ఉన్నా. బట్ ఇంకా నాకు ఇంకో వేరే ఉద్దేశం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఉంటున్నాను కదా అని ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే. మాకైతే ఇద్దరికి సంతానం అయితే లేదు. ఓకే. సో ఆ బేబీని అడాప్ట్ చేసుకోవడం ఇప్పుడు చాలా రకాలుగా వెళ్తున్నాయి కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడాలు అవి ఊర్లో అయితే జరుగుతున్నాయి. బట్ నాకు ఇప్పటికీ గొడవలతో ఇవన్నీ ఉన్న రిస్కులతో అవసరం లేదు అని కోర్టు రూపంలో తీసుకోవాలి అనుకుంటున్నా. మొన్నే ఒక అనాథాశ్రమం నుంచి మాట్లాడుకుంటే డీడీ రూపంలో కొంత మనీని డిపాజిట్ చేయమని చెప్పారు. ఓకే. అది అంటే ఊహ తెలియని పిల్లలు అయితే బెటర్ కదా అని రెండు సంవత్సరాలు అని పెట్టుకున్నాం. బట్ ఆ అనాథాశ్రమంలో వాళ్ళు చెప్పారంటే రేపు నీకు ఏమైనా అయితే కనుక నువ్వు మ్యారేజ్ చేసుకుని నీకు పిల్లలు పుడితే అని అన్నా, చేసుకోమని అన్నా సరే, బట్ కొన్ని రకాల ప్రూఫ్స్ ఇవన్నీ అని అప్పుడే 3 నెలల నుంచి తిప్పుతున్నారు అనమాట. అంటే సింగిల్ పేరెంట్ కి ఇవ్వరాదు అలా ఇలా అని. సింగిల్ మగవాళ్ళకైతే అమ్మాయిలు ఇవ్వరాదు అనేసి అది తెలుసు. బట్ ఉమెన్ గా కూడా నాకు ఇంతలా ఎందుకు తిప్పుతున్నారని అర్థం అవట్లేదు సార్. లేదమ్మా, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు అడాప్షన్ తీసుకోవాలనుకున్న నిర్ణయం చాలా మంచిది. సరే, కానీ మీరు ఇప్పుడు ఇద్దరు ఇంకా మీరు విడాకులు తీసుకోలేదు కాబట్టి అవును, ఇంకా సపరేట్ గా ఉండిపోతున్నాం. ఇంకా నా అతను ఏం చేసుకున్నా ఏంటి అనేది నాకు ఇంకేమన్నీ తలపోట్లు వద్దులే అని సింగిల్ గా మా అమ్మ వాళ్ళతో ఉంటున్నా. నేను సొంతంగా వడ్డీ వ్యాపారం అది చేసుకుంటున్నా. నా అంతటా నా కాళ్ళ మీద ఇంకొకరి మీద డిపెండ్ అయితే లేదు. అదేనమ్మా, ఇప్పుడు ఇందాక మేము మాట్లాడినట్టుగా మీరు మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు కదమ్మా. సఖ్యత లేదు సార్. అంటే కుటుంబాలు మేనమామల సంబంధం సార్ మాది. నాకు అతను మావయ్య అవుతారు. కానీ అడాప్షన్ మీరు ఏదైతే ఇందాక మీరు ఒక అనాథాశ్రమం అని చెప్పి అన్నారు కదా, అవునండి అవునండి, అక్కడ నుంచి తీసుకోవడం అనేది తప్పు. ఓకే ఓకే. మీరు కావాలంటే కనుక గవర్నమెంట్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను ఈ రూపంలోనే వెళ్ళాను సార్. ఇళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా, ఇలా మనీ ఇంత అని తీసేసుకుని ఉన్నాయి తెలిసినవి. బట్ అలా వద్దు, నేను కోర్టులో అయ్యి కూడా చూసాను కదా అని కొంచెం ఇలా వెళ్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ అప్పీల్ చేసుకున్న, లాయర్ ద్వారా కూడా డీటీ అయ్యి కట్టమన్నారు కదా అని దాన్ని చేశా. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవ్వడానికి అబ్బాయిని మళ్ళీ కొంచెం రూల్స్ కింద మారుస్తున్నారు. వచ్చి మీ ఇంటికి చెక్ చేస్తాము, మీకు సొంతంగా ఇంకా పెళ్లి చేసుకోరు అని, వైవాహిక సంబంధంలో ఇంకా మీకు పిల్లలు పుట్టరని ఏంటో చెప్తున్నా. నాకే అర్థం అవ్వట్లేదు. నా ఏజ్ వచ్చేసి 42 సార్. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. అవి వాళ్ళు చెప్పే రూల్స్ అన్ని కూడా వాస్తవం. అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయి ఉంటే కనుక వాస్తవం. అది నాకేమీ ప్రాబ్లం లేదు, తీసుకోండి, చెక్ చేసుకోండి. మా అమ్మ ఒకతే ఉంటారు, నాకు డాడీ నాన్నగారు కాలం చేశారు. ఇంకా ఇలా ఒంటరిగా ఉంటున్నాం కదా, ఎలాగో ప్రాపర్టీ అది ఉంది కదా అనేసి ఇలా అబ్బాయి అయితే రేపన్న రోజు నాన్న టైప్ లో తీసుకుందాము అన్నట్టు అనుకుంటున్నా. సరే అమ్మా, అది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వాస్తవం. అది ఎందుకంటే మీరు మళ్ళీ ఫ్యూచర్లో మీకు పిల్లలు వస్తే కనుక వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తారనే ఒక ఉద్దేశంతో వాళ్ళ రూల్స్ అడుగుతారు వాళ్ళు. ఓకే సార్. ఓకే గిరిజ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే సార్. ఇందాక మనం మాట్లాడినట్టుగా సరే ఈ కాలర్లో వచ్చిన న్యూ ట్విస్ట్ ఏంటంటే
రేపటి రోజున ఈ అమ్మాయి ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, అవును. ఇద్దరి మధ్యలో వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు గొడవ పడితే గనక అంటే మళ్ళీ మధ్యలో తను ఎక్కడైతే పాపను ఎవరు చూసుకుంటారు? పాపను బాబును ఎవరు చూసుకోవాలి? అవును, మధ్యలో ఇలానే సరే, ఈ వదిలేస్తారు ఆలోచన కరెక్టే. నేను 42 ఏళ్ళకి వచ్చినాను, నాకు బాబు ఉంటే గనక నాకు కొంచెం ఆసరగా ఉంటుందని చెప్పి ఆ అమ్మాయి ఆలోచన. కానీ అక్కడ గవర్నమెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఈ అమ్మాయిని గనక వాళ్ళ చేతిలో పెడితే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిను, ఇప్పుడు వీళ్ళకు ఒక వాడొక బలి పశువు అయిపోతాడు అక్కడ. వాడి జీవితం ఆల్రెడీ ఇక్కడ ఎవరో వదిలిపెట్టిపోయినారని ఒక బాధలో ఇల్లు ఉంటే కనుక ఇప్పుడు మళ్ళీ వాడిని తీసుకుపోయి మళ్ళీ ఇంకో దగ్గర ఇబ్బంది పెట్టినట్టుగా. సో అది వీళ్ళకు సింగిల్ పేరెంట్ అనే మీనింగ్ అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే డైవర్స్డ్, డైవర్స్ కాయిదాలు చూపించాలి, డైవర్స్ అయ్యి ఉండాలి. ఇద్దరు విడిపోయినారు, ఇంకా ఈ అమ్మాయికి ఇంకా ఇంకో పెళ్లి చేసుకోదు అని చెప్పి అనుకుని అఫిడవిట్ ఇస్తేనే అడాప్షన్ లో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఇందాక ఆమె చెప్తూ అనాథాశ్రమం అంటుంది. కొన్ని అనాథాశ్రమాలు కూడా ఆ మధ్యలో మనకు టీవీలో రెగ్యులర్ గా కొన్ని వచ్చినాయి, కొన్ని పిల్లల్ని దత్తతకి ఇవ్వడానికి. సో అది ఇల్లీగల్, అది ఇల్లీగల్ ఓన్లీ త్రూ గవర్నమెంట్ ద్వారానే పోవాలి అడాప్షన్. ఆమె చెప్తుంది కొంతమంది అమ్మడానికి వస్తున్నారని చెప్పేసి, అది ఇంకా తప్పది. సార్, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్లు ఈ అడాప్షన్ విషయంలో అంటే పిల్లల్ని వాళ్ళంతటా వాళ్ళు అనే దాని గురించి చెప్తున్నారు. అంటే ఒక కాలం ఉంటుంది ఆరోగ్యమైన పిల్లల అనారోగ్యం, దాని గురించి ప్లీజ్ కంటిన్యూ చేయండి. దాంట్లో వాళ్ళ ఒక కాలంలో మెన్షన్ చేసి ఉంటుంది, మీకు ఆరోగ్యమైన పిల్లలు కావాలా, కొద్దిగా ఏదన్నా డిఫెక్ట్స్తో ఉన్నా కూడా మీరు స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారా అని చెప్పేసి. సో వాళ్ళు అక్కడ కొన్ని రకాల టెస్టులు చేసి ఇస్తారట. కొన్ని రకాలుగా టెస్టులు చేసి ఈ పలానా ఈ పాప కానీ ఈ బాబు కానీ అన్ని రకాలుగా టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు 30 నుంచి 40 టెస్టులు చేస్తారట వాళ్ళు. క్షమించండి సార్, దీని గురించి ఇంకా పూర్తిగా మాట్లాడుకుందాం. మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం గారు. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, రాజమండ్రి అండి. నేను కాకానికి మాట్లాడుతున్నాను. అలాగేనండి, దయచేసి మీరు టీవీ చూస్తూ మాట్లాడదండి, ఇది లైవ్ ప్రోగ్రామ్ కదా, సమయం కూడా చాలా తక్కువనే ఉంది. దయచేసి టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి, లేదా వేరే దగ్గర కన్నా వచ్చి మాట్లాడండి. మేడం గారు, రాజబాబు అండి, కాకినాడ అండి. అలాగే రాజబాబు గారు, టీవీ మ్యూట్ చేయండి, లేదా వేరే దగ్గర కన్నా వచ్చి మాట్లాడండి. మేడం గారు, ఓకే, టీవీ చూస్తూ మాత్రం మాట్లాడదండి, కాల్ కట్ అవుతుంది, లైవ్ ప్రోగ్రామ్ కదండి. అలాగే సమయం తక్కువ. ఓకే, అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి మనతో పాటు. మాట్లాడండి. హలో 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 సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు రాజబాబు అండి. రాజబాబు గారు చెప్పండి సార్. మాకు ఏంటంటే మా మావయ్య గారు చనిపోయారు సార్ 2007లో. ఓకే. ఆర్టీసీ డ్రైవర్ సార్ అట. ఓకే. అయితే ఇంతవరకు మా బామ్మర్ది కోసం చాలా ప్రయత్నాలు చేశాను సార్, గవర్నమెంట్ ద్వారా, అలాగే ఇంకా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ద్వారా చాలా ప్రయత్నాలు చేశాను సార్. ఇంతవరకు జాబ్ రాలేదు సార్. ఓకే. అది ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు కానీ కొంతమందికి ఇవ్వట్లేదు సార్. ఏజ్ తక్కువ అనేసి అబ్బాయికి జాబ్ ఇవ్వలేదు సార్. ఏజ్ తక్కువ అంటే అతనిది 18. అతని ఏజ్ ఎంత ఉంటుందండి? మీ బామ్మర్ది ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 23 సంవత్సరాలు సార్. మీరు కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ తీసుకున్నారా మరి? ఆ కోర్టు నుంచి ఏం ఆర్డర్ తీసుకోలేదు సార్. ఆర్టీసీలోనే అప్లికేషన్ పెట్టమంటే 3 సార్లు అప్లికేషన్ పెట్టాను సార్. ఓకే. ఎప్పుడు ఆయన చనిపోయిన దానికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను సార్. కలెక్టర్ గారు ఏమోనే గవర్నమెంట్ లో ఎంత ఉందేమోనే ప్రైవేట్ గా ఉండేది, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చింది అనేసి చెప్పుకొచ్చారు. కానీ గవర్నమెంట్ లోకి వచ్చింది, రూల్స్ మారిపోయి జాబ్ మాత్రం రాదు అనేసి ఈ కుటుంబాన్ని అలాగా దీనపరిచారు సార్ ఇప్పుడు దాకా. సరే అండి, ఇవన్నీ వచ్చేసి మీకు కారుణ్య నియామకాలు అంటారు వీటిని. అవును సార్. ఇదంతా కూడా ప్యూర్లీ గవర్నమెంట్ డెసిషన్ పై నడుస్తూ ఉంటాయి ఇవన్నీ. మీరు వీలైతే గనక మీరు హైకోర్టులో కేసు వేసుకుంటే గనక మీకు హైకోర్టు నుంచి మన ఆర్డర్ ఉంటే బాగుంటుంది మీకు. అలాగే సార్. మీరు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే రేపొద్దున గవర్నమెంట్ నిర్ణయం మార్చుకున్నప్పుడు మీకు కూడా ఒక అవకాశం ఇస్తారు. సార్ ఒక అవకాశం తీసుకోవాలంటే కనుక మీరు హైకోర్టుకి వెళ్ళండి. మీరు
సార్ చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటంటే పెళ్లి మా మిస్సెస్ కి పెళ్లి అవ్వకముందు ఒక ఆర్డర్ వచ్చింది సార్. ఓకే. ఇలాగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత ఇది ఆర్డర్ వచ్చిందండి మా మిస్సెస్ కి. మా మిస్సెస్ కాకుండా సార్ ఏది ఆర్డర్ వచ్చిందంటే ఈ కారుణ్య నియామకాలకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది. అవును సార్. ఓకే ఓకే. తర్వాత మా బామ్మర్దికి ఇస్తాం, మీ బామ్మర్దిని పెట్టుకోమని అప్లికేషన్ అంటే మా బామ్మర్ది పెట్టామండి. ఎంతవరకు విజయనగరంలో సర్టిఫికేట్లు 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకున్నారండి. తర్వాత ఏమో రాజమండ్రిలో ఒరిజినల్ సర్టిఫికేట్లు అక్కడ పెట్టుకున్నారు సార్. ఎంతవరకు మాకు రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఓకే. కలెక్టర్ గారి దగ్గర కూడా విన్నపం ఇచ్చాను సార్. ఆ లెటర్ కూడా ఉందండి. సరే అండి, అది ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కారుణ్య నియామకాలు మొత్తం కూడా అది గవర్నమెంట్ యొక్క డెసిషన్ పైన ఆధారపడి ఉంటాయి. ఆ గవర్నమెంట్ నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటుందో వీటి మీద అంతవరకు మీరు వేచి చూడాల్సిందే. మీరు ఒక గవర్నమెంట్ మీద కూడా మీరు ఒక ఆర్డర్ తీసుకోవాలనుకుంటే మీరు ఒక హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ పెట్టుకోండి. అక్కడ అట్లీస్ట్ మీరు కూడా ఒక లైన్లో ఉంటారు. ఓకే అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజబాబు గారు. అలాగే మీకు మరిన్ని వివరాలు, మరిన్ని సలహాలు, సూచనలు కావాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక ట్రై చేసినట్లుంటే వారిని నేరుగానే సంప్రదించవచ్చు. అలాగే సార్, ఇంతకుముందు మాట్లాడుతున్నట్లు అడాప్షన్లో టెస్టులు అనేవి పిల్లలకు చేస్తారు. టెస్టులు చేసి ఇస్తారట. ఓకే, చేసి మీకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతికి ఇచ్చేటప్పటికి ఒక 30 నుంచి 40 రకాల టెస్టులు చేసి ఇస్తారని చెప్పి చెప్తా ఉంటారు వాళ్ళు. సో అక్కడ ఆరోగ్యంగా ఉన్న పిల్లలు కానీ కొన్ని రకాలుగా అనారోగ్యంతో ఉన్న పిల్లలు కొంతమంది ఉన్నారు తీసుకునే వాళ్ళు. అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారట. కొంతమంది చాలి దయా కరుణ ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారట. అతను చెప్తా ఉన్నాడు, తీసుకుంటారంటే మా దగ్గర కూడా అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో మేము అన్ని టెస్టులు చేసిన తర్వాతనే మేము ఇస్తాము. అంటే మీకు ఇందాక మనం అనుకున్నట్టుగా అక్కడ ఉండే ఆ ఈక్వేషన్, ఆ వెయిటింగ్ లిస్ట్ టైం కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పిల్లలు ముందు అప్లికేషన్ చేసుకుని అప్లై చేసిన వాళ్ళకి కూడా వెంటనే ప్రాసెస్ అయిపోయి వెంటనే ఇవ్వాలి అంటే కాదు, టైం పడుతుంది. ఒక 2 years పడుతుంది. 2 years వెయిటింగ్ పీరియడ్. అలా లైన్ గా వచ్చిన ప్రకారమే ఇస్తుంటారు. ఇప్పుడున్న హైదరాబాద్ లో ఉన్న సిచువేషన్ ప్రకారం 2 years వెయిటింగ్ పీరియడ్ అట. ఓకే, అడాప్ట్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ పిల్లల దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఆఫ్టర్ 2 years అట వాళ్ళ నంబర్ రావడానికి. ఓకే సార్. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక్కడ మా స్టూడియోకి ఇన్వైట్ చేసిన వెంటనే వచ్చి అలాగే మీ సలహాలు, సూచనలు సిటివిజన్ ప్రేక్షకులకు కూడా అడిగిన వాళ్ళకి మంచి సలహాలు, సూచనలు దయచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది వాళ్ళ న్యాయ సలహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు